తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అల్టిమేటం జారీ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ను వెంటనే టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఎమ్మెల్యేతో బహిరంగ క్షమాపణలు చెప్పించాలని, లేకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ఎన్టీఆర్ అభిమానులు హెచ్చరిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పై ఒక్కసారిగా విద్వేషం వెళ్లగక్కింది టీడీపీ. అది కూడా మామూలుగా కాదు, కాలకోట విషం విరజిమ్మిందని రాజకీయ విశ్లేషకులతో పాటు సామాన్య ప్రజలు కూడా భావిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ఎన్టీఆర్ ను టార్గెట్ చేసి మరీ భూత పురాణం అందుకున్నారని, ఇది లోకేష్ గుడ్ బుక్స్ లో ఉండడానికి చేసిన పనే అని పార్టీలకు అతీతంగా నేతలు భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఉద్దేశించి అత్యంత నీచంగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ 2ను ఆడనిచ్చేది లేదని టీడీపీ ఎమ్మెల్యే స్వయంగా సవాల్ చేయడం అందర్నీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. ఈ దురహంకారపు విషాన్ని వెదజల్లింది టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్. అనంతపురం జిల్లాకు చెందిన ఈ ఎమ్మెల్యేకి పార్టీ నాయకత్వం ఏ దిశానిర్దేశనం చేసిందో, ఎన్టీఆర్ ని టార్గెట్ చేయమని ఆదేశించిందో తెలీదు కానీ జీవితకాలపు శత్రువుని ద్వేషించినట్లు ఎన్టీఆర్ పై విరుచుకుపడ్డారు దగ్గుబాటి ప్రసాద్. అది కూడా ఎన్టీఆర్ అభిమానితోనే. ఇప్పుడు ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 16 అంటే 16 పెట్టిచ్చేసినా అప్పుడే వస్తున్నా చూడు. నువ్వు వస్తావా? మాకు ఎట్లా పోతారు మీరు? పర్మిషన్లు ఉన్నాయా? నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు. పర్మిషన్లు లేవు. పర్మిషన్ లేవు. పర్మిషన్ లేవు. ఆపిస్తున్నా. ఎందుకులేనా మనకినా తప్పగా నా ముందు నుంచి నా ఫ్యాన్స్ లో మనిషి మాకి ఎట్లా పోతారు అంట. నిన్న లోకేష్ సార్ ఇబ్బంది పెడితే లోకేష్ సార్ మాట్లాడితే ఎట్లా పోతారు సినిమాకి మీరు? ముందు నుంచి కూలికి పోండి. పోతాం. జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారు రేపుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ అంటే చంద్రబాబు, నారా లోకేష్లకు నచ్చదు. ఆయన సినిమాలు ఆడనివ్వను అని ఫ్యాన్స్ షోకి ఆహ్వానించిన ధనుంజయ నాయుడుతో వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. జూనియర్ ఎన్టీఆర్ పైన, ఆయన తల్లి నందమూరి శాలిని పైన అసభ్య పదజాలం ఉపయోగించారు. సినిమాకి ఎట్లా పోతారప్పా? ముందు నుంచి ఫ్యాన్స్ పార్టీలో కలిసి రావాలి కదా, లోకేష్ తో కలిసి రావాలి కదా. ముందు నుంచి రాలేదు. ఆ సినిమా కాలుస్తాము, నువ్వు వేపించుకో. ముందు నుంచి వేపించుకో, నువ్వు వేపించుకో. కాల్చి అడుగు. మనమేంది వాళ్ళ సినిమా మనకు సంబంధం ఏం లేదా? నువ్వు ఎట్లా వేపిస్తావయ్యా? మనమేం చేపిస్తాం కానా? ఆ రీలు రాదు. ఎట్లా వేపిస్తావా? మనమేముంది మనం సినిమా చూసాం. లేదు అసలు రాదు. చూడు సినిమా రీలు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన ఈ పరుష వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలుగు రాష్ట్రాల్లోని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వైఖరిని ఎండగడుతూ విజయవాడ, విశాఖపట్నం, అనంతపురంలో మీడియా సమావేశం నిర్వహించేందుకు ఆల్ ఇండియా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాట్లు చేసింది. అయితే టీడీపీ అధిష్టానం సూచనలతో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దాంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో ఉంటూ ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టవద్దని అన్నారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను వెంటనే టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని, ఆయనతో బహిరంగ క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. అలా చెప్పకపోతే అనంతపురంలోని టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇల్లు, కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నేతల హెచ్చరికలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆత్మరక్షణలో పడ్డారని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఇప్పటిదాకా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఖండించకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను పిలిపించి వివరణ తీసుకున్నారని సమాచారం. అయితే ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుతున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను సస్పెండ్ చేస్తారా లేదా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే దగ్గుపాటిని సస్పెండ్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కొంతవరకు సంతృప్తి పరచవచ్చు అని టీడీపీ సీనియర్లు భావిస్తున్నారట. అలా కాకుండా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ని వెనకేసుకొస్తే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఆగ్రహం కొనసాగుతుందని అంటున్నారట. దాంతో ఇప్పుడు ఏం చేయాలన్న దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర తర్జనభర్జనలు పడుతున్నట్లు చర్చ జరుగుతోంది. మరో 48 గంటల సమయం ముగిశాక తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేయాలన్న దానిపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అనంతపురంలోని ఎమ్మెల్యే కార్యాలయాన్ని పెద్ద సంఖ్యలో ముట్టడించడం, టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన అసభ్య వ్యాఖ్యలను డీజే సౌండ్ వాహనాల ద్వారా ప్రజలకు వినిపించడం, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేయడం వంటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బ తెలుగుదేశం పార్టీకి భారీగా తగిలే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరగకుండా నిత్యం ఏదో ఒక డైవర్షన్ రాజకీయాన్ని తెరమీదకు తేవడం, తద్వారా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయడం కూటమి పెద్దలకు సర్వసాధారణమైపోయిందని, ఇది దిగజారుడు రాజకీయమే తప్ప మరొకటి కాదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.